మనం స్నానం చేసేటప్పుడు సబ్బులు, బాడీ వాష్‌లు కనీసం సున్నిపిండి కూడా పెట్టి స్నానం చేయాల్సిన అవసరం అస్సలు లేదని తెలుసా మీకు? ఇలాంటి స్నానం మనం చిన్నప్పుడు ఒక్కసారైనా చేసే ఉంటాము. ఎవరికైనా గుర్తుందా? అదేనండి. మనం కార్తీక మాసంలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మెడలో వేసుకున్న టవల్ కూడా స్నానం చేసినప్పుడే తడిపేయాలని, కార్తీక మాసం నల్లాళ్ళు కూడా ఒంటికి సబ్బు పెట్టకూడదు అని మన అమ్మమ్మలు, అమ్మలు చెప్పేవారు కదా! నాలా కెమికల్స్ వాడకం తగ్గించాలి అనుకునేవాళ్ళు ఆయుర్వేద పళ్ళపొడితో నోరు శుభ్రం చేసుకుని, ఒంటికి నూనె రాసుకుని, యోగా చేసిన తర్వాత స్నానం చేయడానికి ఇలాంటి మెత్తటి కాటన్ టవల్ ఉంటే చాలు. ఇలాంటి స్నానం చేసే పద్ధతి 5 సంవత్సరాల క్రితం మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోలో చూసి నేను అలవాటు చేసుకున్నాను. సంవత్సరం మొత్తం ఎక్కువగా నలుగుపిండి, అప్పుడప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌తో చేసిన నేచురల్ సబ్బులు వాడిన ఈ శీతాకాలంలో కంపల్సరీగా నేను స్నానం ఇలాగే చేస్తాను. దానివల్ల రోజు ఒంటికి వ్యాజిలైన్‌లు, బాడీ లోషన్‌లు రాయాల్సిన అవసరం అస్సలుండదు. రోజంతా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాము. ఇంతకీ ఈ టవల్ బాత్ స్నానం ఎలా చేయాలి అంటే, ముందుగా మనం మామూలుగా చేసినట్టే శుభ్రంగా ఒళ్ళంతా నీటితో తడిపేసుకోవాలి. తర్వాత సబ్బు పెడతాం కదా ఒంటికి, ఆ ప్లేస్‌లో ఇలాంటి మెత్తటి టవల్‌ని శుభ్రంగా తడిపి, గట్టిగా పిండి, మనం ఒంటికి రాసుకున్న నూనె జిడ్డు అంతా కూడా పోయేలాగా మొహం దగ్గర నుండి ఒళ్ళంతా కూడా చక్కగా ఈ తడి టవల్‌తో తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకోవడం వల్ల ఒంటికి ఉన్న జిడ్డంతా కూడా పోయి, జిడ్డుతో పాటు మురికంతా కూడా పోయి ఈ టవల్‌లోకి అంటుకుపోతుంది. ఇలాంటి తెల్లటి టవల్‌తో తుడుచుకుంటే మీరే ప్రత్యక్షంగా చూస్తారు. తర్వాత మళ్ళీ ఒంటి మీద నీళ్లు పోసుకొని మామూలుగా పొడి టవల్‌తో తుడిచేసుకోవడమే. అలా మనం సబ్బుకు బదులు ఒక తడి టవల్‌ని, మామూలు టవల్‌కి బదులు ఇంకొక టవల్‌ని తీసుకెళ్ళాలి అన్నమాట. ఈ టవల్ స్నానం చేస్తూ ఉంటేనే ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది. చాలా అలసిపోతాము. మన ఒంట్లో ప్రతి మూల కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చర్మం అంతా కూడా బాగా గాలి ఆడి చాలా చల్లగా అనిపిస్తుంది. ఈ స్నానం కొంచెం అలవాటయ్యేదాకా రెండో పూట స్నానం చేసేటప్పుడు నలుగుపిండితో స్నానం చేయొచ్చు. మంచి సాత్విక ఆహారం తింటూ మన గట్ హెల్త్‌ని చక్కగా ఉంచుకున్నప్పుడు ఇలాంటి స్నానం చేసినా కూడా మన ఒంటి నుండి ఎలాంటి దుర్వాసనలు రాకుండా చక్కగా ఉంటుంది. నేను యోగా వీడియోస్ చేసినప్పటి నుంచి ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. ఎన్నాళ్ళకు కుదిరింది. మన పెద్దవాళ్ళు, పూర్వీకులు ఆచరించే మన చర్మానికి కెమికల్స్ తినిపించని ఒక మంచి పద్ధతిని నేను ఆచరిస్తూ మీకు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. మన స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి, కెమికల్స్ తినిపించకూడదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ టవల్ బాత్ స్నానం ట్రై చేసి చూడండి. ఈ విధానం మీలో ఎవరికైనా తెలిసా కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరొక మంచి యోగా వీడియోతో కలుద్దాము.